శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కొన్ని సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక జంట వాళ్ళ కుమారుణ్ణి వెంట పెట్టుకుని ఒక మహనీయుడి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన పాదాల మీద పడి విలవిలా ఏడవడం మొదలుపెట్టారు. స్వామి, మేము ఎంతో సంపన్నులం, కోట్లకు అధిపతులం, ఉన్న ఒక్కగానొక్క కొడుకు మందబుద్ధి స్వామి, ఏమి చెప్పినా తలకెక్కదు, ఏమి చదవలేడు, ఇంత వయస్సు వచ్చింది, ఎక్కడ పడేస్తే అక్కడ అలాగే ఉంటాడంటే మాకు అప్పుడప్పుడు ఒళ్ళు మండిపోయి చితక్కోటేస్తున్నాము. స్కూల్లో టీచర్ని కూడా కొట్టేయమని చెప్పాము, అయినా సరే బుర్రకెక్కట్లేదు. వాడు ఏడుస్తూ వచ్చి నన్ను కొట్టకండి, నేను ఇంతే అని ఏడుస్తూ ఉంటే మాకే జాలేస్తుంది స్వామి, ఏదో ఒక రకంగా మీరే ఏదో ఒక మార్గం చూపించండి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన సరే అని చెప్పి అతని నాలిక మీద సరస్వతి బీజం రాసి, ఆ కుర్రాడు నాలిక మీద ఒక శ్లోకం ఇచ్చి, ఈ శ్లోకాన్ని అతని చేత రోజు ఇంత చేయించండి, మీరు కూడా చేయండి, పరిస్థితి చక్కబడుతుంది అని చెప్పి పంపించేశారు. ఆయన మహామంత్రవేత్త. అయితే వీళ్ళు ఇంటికి వెళ్ళి చేశారు. చేశాక ఒక 4 నెలలు పోయాక మళ్ళీ వచ్చారు. వచ్చి మళ్ళీ ఆయన పాదాల మీద పడి ఏడ్చి, స్వామి ఏమీ ప్రయోజనం కనిపించలేదు, అసలు మేము ఎంత చేస్తున్నామో నేను వాళ్ళ అమ్మాను, వాడైతే అసలు ఈ శ్లోకం అంటేనే పారిపోతున్నాడు, అంతే నాకు వద్దని చెప్పి ఏడ్చేస్తాడు, పారిపోతాడు అక్కడి నుంచి, ఏమీ ప్రయోజనం కనిపించలేదు స్వామి, మీరే కాపాడాలి అని చెప్పి ఏడ్చేశారు. అప్పుడు ఆయన ధ్యాన స్థితిలోకి వెళ్ళి గమనించి కాసేపు పోయాక కళ్ళు తెరిచి చెప్పారు, నాయన మీ ముగ్గురి కర్మ కలిపి మిమ్మల్ని ఇలా ఏడిపిస్తోంది, పూర్వజన్మలో దుష్కర్మ, అందుకని దాన్ని తప్పించుకోవడం అంత తేలిక కాదు అని. అంటే ఏమిటి స్వామి, ఏం తప్పు చేశాం మేమంటే, ఏమి లేదు, కుర్రవాడు పూర్వజన్మలో ఆస్తి తగాదాలతో తన సోదరుడు పిచ్చివాడని నిరూపించడం కోసం వైద్యులతో కుమ్మక్కైపోయి అన్యాయంగా షాకులు అవన్నీ ఇప్పించాడు, ఆ పాపం కట్టి కుడిపేస్తోంది, అంత తేలిక కాదు దాన్ని దాటడం అన్నారు. అంటే ఇంకా స్వామి మీరే రక్షించాలి ఎలాగైనా అని పాదాల మీద పడిపోతే, సరే అయితే నేను 2 మార్గాలు చెప్తాను. మొట్టమొదటిది ఏమిటంటే, మీకు అతిశక్తివంతమైన ఒక స్తోత్రం లాంటి మంత్రాన్ని ఇస్తాను. ఆ సరస్వతీదేవికి సంబంధించిన మంత్రాల్లో అన్నిటికన్నా శక్తివంతమైనది ఇది. ఇది కానీ శ్రద్ధగా చేయగలిగితే మీరు, ఇది ఒక 1000 సార్లు చేస్తే సిద్ధించడం మొదలు పెడుతుంది, శ్రద్ధగా చేస్తే, అంతేకాని ఊరికే కౌంట్ కోసం కాదు. అదే ఒక 1,00,000 సార్లు చేయగలిగితే అసలు ఎక్కడో ఉంటాడు, కానీ 1,00,000 సార్లు చేయడం కష్టం. అందుకని రోజు ఒక 2-3 సార్లు చేశారంటే మీరు ఒక సంవత్సరానికి ఒక 1000 సార్లు పూర్తవుతుంది. అలా చేసి చూడండి. రెండోది ఏమిటంటే, మీరు బాగా సంపన్నులు, కోట్లకు అధిపతులు అంటున్నారు కదా, ఒక 100 మంది పిల్లలని విద్యాపరంగా దత్తత తీసుకోండి. అంటే వాళ్ళ 100 మందికి చదువు, ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు అన్నీ మీరే చూసి, వాళ్ళల్లో తెలివైన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని ఇంకా పై చదువులు చదివించడానికి ప్రయత్నించండి. అలా ఒక 100 మందికి చేయండి. చేస్తే అప్పుడు మీకు పని చేస్తుంది అని చెప్పారు. చెప్తే వాళ్ళు అదెంత పని, మాకు కోట్లు ఉన్నాయని చెప్పి వెళ్ళిసారి చదవడం మొదలుపెట్టారు. ఒక 7-8 నెలలు పోయాక మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ పాదాల మీద పడి ఆడవడం మొదలుపెట్టారు. కానీ ఈసారి ఆనందంతో, ఆనంద భాష్పాలు అనమాట. స్వామి మేము చేయడం మొదలుపెట్టాము, రోజుకి 15-20 సార్లు చదివారు వాళ్ళు. ఆయన దగ్గర ఉపదేశం తీసుకుని వెళ్ళారనమాట. అది వెళ్ళి రోజుకి 15-20 సార్లు మెల్లిగా అది చెవిన పడేసరికి ఆ కుర్రాడికి కూడా శ్రద్ధ మొదలయ్యి ఆ కుర్రాడు కూడా చేయడం మొదలుపెట్టాడు. అంతేనండి, అనతి కాలం 6-7 నెలలు అవ్వలేదు, జీవితం మొత్తం తిరిగిపోయింది, బ్రహ్మాండంగా చదవడం మొదలుపెట్టాడు. అలాగనే స్కూళ్ళల్లో కూడా టీచర్ చూసి, ఏమిటి ఆ మొద్దేనా వీడు, ఎలా మార్చారు వీడిని, ఏదో మందులు వాడారా అని అడగడం మొదలుపెట్టారు. అంతా మీ కటాక్షం అని కాళ్ళమే పడిపోతే, నాది ఏమీ లేదు నాయన, సరస్వతీదేవి శక్తి అది, ఆ మంత్రానికి ఉన్న శక్తి, అలాగే మీరు చేసిన మంచి పని, వాళ్ళ నెలల్లో నిజంగా ఆయన చెప్పినట్టే విద్యాదానం చేయడం మొదలుపెట్టారు. అవన్నీ కలిపి మిమ్మల్ని రక్షించేయి, వెళ్ళిరండి అని చెప్పారు. ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోతూ ఒక ప్రశ్న అడిగారు, స్వామి వీడు ఇంత కర్మ చేశాడంటున్నారు, మరి మా కొడుకు కిందే ఎందుకు పుట్టాడు, మేమేం తప్పు చేసాము అని. అంటే ఆయన చిరునవ్వు నవ్వి, ఏం లేదు నాయన, పూర్వజన్మలో ఒక మఠం వాళ్ళు ఒక విద్యాలయాన్ని పెట్టి దానికి మిమ్మల్ని అధిపతి కింద పెట్టారు, అక్కడ ఉచితమైన విద్య ఇవ్వాలందరికీ, వేద విద్య, దానికి మీరు ఎన్నో అక్రమాలు చేసి అక్కడ దాదాపు ఒక 70-80 మంది పిల్లల్ని ఏడిపించారు, డబ్బు అవన్నీ ఆర్జన చేసి, ఆఖరిలో మీరు దానాలు ధర్మాలు చేయడం మొదలుపెట్టారు, దానివల్ల ఇప్పుడు సంపన్నుల కింద పుట్టారు, కానీ ఆ కర్మంతా అనుభవించాలి కదా, అందుకని కుర్రాన్ని తీసుకొచ్చి మీ కుటుంబంలో పెట్టారు, ఇంకెక్కడి నుంచి ఇదే కంటిన్యూ చేయండి అని చెప్పారు. తర్వాత తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు కొన్ని సంస్థలకు అధిపతి, చాలా తెలివైన ఆయన. ఎలాగా జీవితం అలా మలుపు తిరిగింది అంటే,
అదే సరస్వతి కవచం వల్ల. ఈరోజు సరస్వతీదేవికి ప్రీతిపాత్రమైన మూలా నక్షత్రం కదా, అందుకని ఈరోజు మనందరం కూడా సరస్వతి కవచాన్ని నేర్చుకుందాం. మనం పూర్వజన్మలో చేసిన చిన్న చిన్న పాపాలు కూడా ఎలాగ కట్టి కుడిపేస్తాయో చూడండి. మనం ఏ దేవత ఎందుకు పలకలేదు అనుకుంటాం, అది మనబోటి వాళ్ళకి తెలియదు, కానీ అలాంటి మహాత్ములకైతే జన్మాంతర జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక నిమిషంలో చెప్పేస్తారు. ఇలాంటి సమస్యలు ఏవైనా మన జీవితంలో ఉన్నా సరే వాటికి అద్భుతంగా ఉపయోగపడి పరిష్కరించటానికి ఈ కవచం చాలా బాగా పనిచేస్తుంది. ఇది దేవీ భాగవతంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇచ్చిన కవచం అన్నమాట. అందుకని ముందు ఈ కవచం నేర్చేసుకుందాము. నేర్చుకున్న తర్వాత దాని అర్థం ఏమిటి అనేది చెప్తా మీకు. ఆఖరిలో మీకు ఇందులో బీజాక్షరాలు చూడగానే బోల్డ్ ప్రశ్నలు వచ్చేస్తాయి, వాటికి కూడా సమాధానం చెప్పుకుందాం ఆఖరిలో ఈ వీడియోలోను. మొట్టమొదట ఈ కవచాన్ని అందరం నేర్చుకుందాం. అలాగే కింద వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, అక్కడ డాక్యుమెంట్ పోస్ట్ చేసి ఉంటుంది, మీరు కావాలంటే తీసుకుని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ శిరో మే పాతు సర్వతః. ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహ ఫాలం మే సర్వదావతు. ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం. ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహ నేత్రయుగ్మం సదావతు. ఓం ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహ నాసాం మే సర్వదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహ ఓష్టం సదావతు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు. ఓం ఐం ఇత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహ మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావతు. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. ఓం వాగాధిష్టాతృదేవ్యై స్వాహ సర్వాంగం సదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహ ప్రాచ్యాం సదావతు. ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహ అగ్నిదిశి రక్షతు. ఓం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహ సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు. ఓం ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో నైరుత్యాం సర్వదావతు. ఓం ఐం హ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహ మాం వారుణేవతు. ఓం సర్వాంబికాయై స్వాహ వాయవ్యే మాం సదావతు. ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహ మాముత్తరేవతు. ఓం ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహ ఈశాన్యాం సదావతు. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహ ఊర్ధ్వం సదావతు. ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహ అధో మాం సదావతు. ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహ మాం సర్వతోవతు. ఇది ఈ కవచ స్తోత్రం. ఇప్పుడు దీనికి క్లుప్తంగా అర్థం తెలుసుకుందాం. ఇందులో మొత్తం 2 భాగాలు ఉన్నాయి. అందులో మొదటి భాగంలో మన శరీరంలో భాగాలని తల్లి నువ్వు అధివసించి నన్ను నడిపించు ముందుకి అని. మొదట శిరోమే పాతు అంటే శిరస్సుకి కవచం అన్నమాట, ఇది అమ్మవారి శక్తి. తర్వాత ఫాలం అంటే నుదురు, శ్రోత్రే చెవులు, నేత్రయుగ్మం అంటే కళ్ళు, నాసాం అంటే ముక్కు, ఓష్టం అంటే పెదవులు, దంతపంక్తి అంటే పొలవరుస, కంఠం, స్కందం, నాభి, హస్తాలు, పాదాలు, అలాగే సర్వ శరీరం పైనుంచి కిందకి. ఇది మొదటి భాగం. అంటే నా శరీరంలో ప్రతి అవయవాన్ని నీ శక్తి కవచంలా కాపాడుగాక, నువ్వు అక్కడ కొలువుందుగాక అని చెప్పి సరస్వతీదేవిని ప్రార్థించడం. సామాన్యంగా మీరు కవచ స్తోత్రాలు ఏవి చూసినా సరే ఇలా శరీరంలో అవయవాలన్నీ చెప్తారు. కానీ ఈ స్తోత్రంలో స్పెషాలిటీ ఏమిటంటే ఎక్కువగా మన వాక్కుకి సంబంధించిన అంగాలని చెప్తారు. చివరికి చేతులు కాళ్ళు శరీరం చెప్పారు, కానీ వాక్కుకి సంబంధించినవి అంటే శిరస్సు, అలాగే నాసిక, చూడండి జలుబు చేస్తే మనం మాట్లాడలేం, పెదవులు, దంతపంక్తి, చెవులు సరిగ్గా వెళ్ళలేకపోయాం అనుకోండి, సరిగ్గా మాట్లాడలేం.
కంఠం, నాభి, అసలు వాక్ అక్కడి నుంచి పుడుతుంది, నాభి దిగ్గించిలా పైకి నాభి, అవన్నీ సరస్వతీదేవి కాపాడాలి అని ఎక్కువగా వాక్కుకి సంబంధించినవన్నీ చెప్పి మిగతా అవయవాలు కూడా చెప్పారు. ఇది స్తోత్రంలో మొదటి భాగం. రెండో భాగం ఏమిటి అంటే, సరే మన శరీరంలో భాగాలన్నిటిని తల్లి ఇలా రక్షిస్తుంది కవచంలాగా, మరి బయట నుంచి మన వైపుకి మళ్ళీ ఏమైనా దుష్టశక్తులు రావచ్చు కదా, వాటి నుంచి కూడా ప్రొటెక్షన్ కావాలి కదా. దానికోసం మీరు తర్వాత 10 మంత్రాలు చూస్తే కనుక 10 దిక్కుల నుంచి రక్షణ ఉంటుంది. తూర్పు నుంచి మొదలుపెట్టి తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, అలాగా మొత్తం 10 దిక్కులు. అంటే 10 ఎక్కడున్నాయండి? 8 కదా దిక్కులు ఉన్నవి అంటే. అవును, ఈశాన్యం వరకు 8 ఉంటాయి. తర్వాత పైన కింద ఆ 2 దిక్కుల నుంచి కూడా ఆ తల్లి మనని కాపాడాలి, ఏ శక్తులు మన మీదకి రాకుండాను అని. అదనమాట ఈ కవచ స్తోత్రం. ఇప్పుడు ఇది వినగానే మనకి కొన్ని అనుమానాలు వచ్చేస్తాయి. ఏమండి, దీన్ని ఆడవాళ్ళు చదవచ్చా? ఫస్ట్ ప్రశ్న అది అడుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవీ భాగవతంలో ఈ కవచాన్ని వరాహస్వామి భూదేవికి ఉపదేశం చేశారు, మహావిష్ణువు భూదేవికి. అంటే మొట్టమొదట అసలు ఈ కవచాన్ని ఉపదేశం తీసుకున్నదే స్త్రీ. అందుకని స్త్రీమూర్తులందరూ తప్పకుండా చదవచ్చు. మరి ఇందులో ఇన్ని బీజాక్షరాలు ఉన్నాయి కదా అండి, పిల్లలు చదవచ్చా? సామాన్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, వేద పాఠాలు అయితే కనుక దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది పురాణంలో చెప్పింది. పౌరాణికమైనవి ఏవైనా సరే సామాన్యంగా వేదానికి సంబంధించిన శక్తిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి పురాణాల్లోకి కొంతమంది మహనీయులైతే సభల్లో 1000 మందికి నేర్పించారు సరస్వతి కవచాన్ని. ఎందుకంటే అందరూ కానీ ఇది నేర్చుకుంటే మన తర్వాత తరంలో వివేకానందాలు తయారవుతారు మన దేశంలో. అందుకని తప్పకుండా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీకు మైండ్లో ఒక బ్లాకేజ్ ఉందనుకోండి, బీజాక్షరాలకి సంబంధించినవి కదా, గురువు ఎవరైనా ఉపదేశం చేస్తే తప్ప తీసుకోవచ్చా అని, చక్కగా మీకు దగ్గరున్న దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడున్న పూజారి గారు ఉంటారు, ఉపాసకులు ఎవరైనా, వాళ్ళ నోటి ద్వారా ఉపదేశం తీసుకొచ్చి ఇంట్లో చదవడం ప్రారంభించండి. ఇంకా నియమాలు ఏమిటండి అంటే, సరస్వతీదేవి పటం ఒకటి పెట్టుకొని అక్కడ చెయ్యండి రోజు ఈ ఉపాసన. మిగతా అవేమి రోజు చేసేది కాబట్టి నియమాలు ఏమి అక్కర్లేదు. కానీ ఇలాంటి మంత్రరాజాలు చేస్తున్నప్పుడు సామాన్యంగా సాత్విక ఆహారం తింటే మంచిది, అది మాత్రం గమనించుకోండి. అంతేగాని నానా రకాల ఆహారాలు తినేస్తూ తాగేస్తూ ఇలాంటి మంత్రాల జోలికి వెళ్ళకూడదు అసలు. ఈరోజు మూలా నక్షత్రం కదా, అందరూ చక్కగా ఇది చదవడం ప్రారంభించండి, పిల్లల చేత చదివించండి. మళ్ళీ భవ్యమైన భారతదేశాన్ని అందరం కలిసి నిర్మిద్దాం. శ్రీమాత్రేయ నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.